నెక్స్ట్ ఐటమ్ మీరే కదా చేసేది? అవునండి. నెక్స్ట్ మీరు చేయబోయే ఐటమ్ పేరేంటి? స్టఫ్డ్ ఇడ్లీ అండి. స్టఫ్డ్ ఇడ్లీ. అవునండి. సో స్టఫ్డ్ అనగానే ఏదో స్టఫ్ చేస్తారు ఇడ్లీలో అని అనిపిస్తుంది. ఏనా మెడిసినల్ వాల్యూస్ అలా ఉన్నదా లేకపోతే టేస్ట్ కోసం స్టఫింగా? కొంచెం విటమిన్స్ వాల్యూస్ పిల్లల కోసం అని, ఇడ్లీ అంటే తినరు కదా త్వరగా అని కొంచెం ఆలు అవన్నీ వేసి స్టఫ్ అట్రాక్ట్ చేయడం కోసం తినిపించడానికి. ఓకే, మరి స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా? అలాగండి చెప్తాను. ఇడ్లీ పిండి, ఉల్లిపాయ ముక్కలు, కారం, మినపప్పు, ఉడికించిన ఆలు పేస్ట్, గరం మసాలా, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర తురుము, కరివేపాకు, పసుపు, క్యారెట్ తురుము, ఆయిల్, ఉప్పు. ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేయాలి? ముందుగా స్టఫ్ ని తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాం. ఓకే, సిమ్ లో పెట్టండి. నెక్స్ట్ 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నారు. ఓకే, మరి మీ ఇంటి వంట రెగ్యులర్ గా చేస్తూ ఉంటారు మీరు కూడా? చేస్తా ఉంటాను. సో ఆయిల్ కాగినట్టు ఆయిల్ కాగిందండి. తాలింపు గింజలు వేసుకుంటాము. ముందుగా మినపప్పు వేస్తున్నాను. ఓకే, జీలకర్ర, కొద్దిగా ఆవాలు. స్టఫ్ అన్నట్టు దాన్ని కూడా తాలింపు పెట్టుకోవాలా? పెట్టుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది కదా, తాలింపులోనే టేస్ట్ ఉంటుంది కదా. ఓకే, సో వేగే కదా. నెక్స్ట్ వేగాయి కదా. ఇప్పుడు ఆనియన్ ముక్కలు తీసుకొని ఒక హాఫ్ కప్ అలా, హాఫ్ కప్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ వచ్చేదాకా కొంచెం వేగనిస్తామండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? కొంచెం కరివేపాకు వేద్దామండి. కరివేపాకు తర్వాత ఇంకేం వేయాలి ఇందులో? ఆలు ఉడకబెట్టి స్మాష్ చేసి పెట్టానండి, అది దాంట్లో వేద్దాం. ఓకే, ఆలు ఆల్రెడీ ముందే ఉడకబెట్టుకున్నారు. స్టవ్ పసుపు వేద్దామండి. ఓకే, కొంచెం పసుపు. ఆలులో జనరల్ గా ఆలు కర్రీ చేసినప్పుడు పసుపు యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఆ కలర్ మిక్స్ అయ్యేసరికి ఇంకా బాగుంటుంది కలర్ఫుల్ గా. నెక్స్ట్ వచ్చి కొంచెం కారం వేద్దామండి. మామూలు కారమేనా? చిన్నులపాయ కారం అండి. కొంచెం చిన్నులపాయ, కారం, ఉప్పు కలిపిందండి. దీంట్లో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది, కానీ ఆలు కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ పడుతుంది. ఓకే, ఈ ఆనియన్స్ అవి కూడా వేసాం కదా, ఆనియన్స్ కూడా సరిపడా సాల్ట్. ఓకే, కొంచెం లాస్ట్ లో కొంచెం గరం మసాలా వేద్దామండి. గరం మసాలా హాఫ్ స్పూన్ కొంచెం అలాగా టేస్ట్ కోసం. అయిపోయినట్టేనా? స్టఫ్డ్ అయిపోయిందండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం బాల్స్ లాగా చేసుకోవాలి. ఓకే, స్టవ్ ఆఫ్ చేయొచ్చా? చేసేసి ఈ లోపు మనం ఏమైనా చేయాల్సింది ఉందా? ఈ లోపల మనం ఇడ్లీ పిండి తయారు చేసుకునేది తీసుకొచ్చానండి నేను. ఎలా తయారు చేశారు? ఇది ముందు రోజే మినపప్పు నానబెట్టేసి రుబ్బేస్తాము. దాంట్లో ఇడ్లీ రవ్వ కలిపేస్తే ఇడ్లీ పిండి తయారైపోద్ది. జనరల్ గా మన ఇంట్లో తయారు చేస్తాం ఇడ్లీ రవ్వ. సో మరి ఇది చల్లారాలి కదండి. ఈ స్టఫ్ చల్లారే లోపు మీరు ఒక మంచి చిట్కా చెప్తారా? చెప్తానండి. డ్రై హెయిర్ కి చెప్తున్నానండి. ఇప్పుడు పచ్చి పాలు తీసుకొని అలోవెరా గుజ్జు 2 కలిపి మిక్స్ చేసి ఆ లిక్విడ్ ని హెయిర్ కి అప్లై చేసి హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం వాష్ చేసేసుకుంటే సిల్కీ కావాలి. డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు సిల్కీ హెయిర్ కావాలి అనుకుంటే ఇవి పాలు, ఎలోవెరా గుజ్జు సేమ్ క్వాంటిటీసా? సేమ్ క్వాంటిటీస్. పాలు, ఎలోవెరా గుజ్జు సేమ్ క్వాంటిటీస్ తీసుకుని తలకి రాసుకుని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి హెడ్ బాత్ చేస్తే వాళ్ళ జుట్టు సిల్కీ హెయిర్ గా కూడా అవుతుంది. సో మంచి చిట్కా కదా, మరి ఫాలో అవుతారు కదా. నెక్స్ట్ ఏం చేయాలి? ఇడ్లీ ప్లేట్. ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ వేసి స్టవ్ వెలిగించాలి కదండి. స్టవ్ వెలిగించి కొంచెం నీళ్లు వేసిన ఇడ్లీ పాత్ర పెట్టాము. ఇప్పుడు ఏం చేయాలి? అందులోకి స్టఫ్ ని బాల్స్ చేసుకున్నాం అండి. చల్లారిపోయింది కదా. ఇది స్టవ్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాను రాణి గారు, పర్లేదు కదా? ఓకే. సో ఈ నీళ్లు వేడెక్కినట్టున్నాయి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలు తీసేసుకొని ఇడ్లీ పెట్టాను. ప్లేట్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ వేస్తే కింద అంటుకోకుండా ఉంటుందండి. ఓకే, ఇడ్లీ. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్ వేయండి. ఇడ్లీ పిండి వేస్తే కొంచెం వేస్తామండి ఇడ్లీ పిండి. తర్వాత ఈ స్టఫ్ బాల్ ఉంది కదా, బాల్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేస్తాం. మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ వేస్తాం. కొంచెం దీంట్లో క్యారెట్ తురుము కూడా వేద్దామండి పైన, కలర్ఫుల్ గా ఉంటుంది కదండి. ఇడ్లీని పెట్టే ముందు క్యారెట్ తురుముతో గార్నిష్ చేస్తున్నారు పైన. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో పెట్టేద్దామండి. ఇప్పుడు నీళ్ళు కూడా బాగా వేడెక్కాయి కదా, త్వరగా అయిపోతుంది. సో ఆవిరి మీద ఉడుకుతాయి కదా ఇడ్లీలు. జనరల్ గా ఇంట్లో ఎలా ఆవిరి మీద ఉడుకుతాయి ఇడ్లీ పాత్రలో, అలాగే కాకపోతే మధ్యలో మనం బాల్ పెట్టాం, అది కూడా స్టఫ్డ్.
చాలా బాగుంటుంది తినడానికి, చూస్తుంటేనే చాలా కలర్ఫుల్ గా అనిపిస్తుంది. ఉడికిన తర్వాత చూద్దాం ఎలా ఉందో టేస్ట్. చూద్దామండి. అయిపోయిందండి. అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసాను. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత తీసుకోవాలా? రాధా గారు, ఇది చల్లారేలోపు నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. చెప్పండి. మిమ్మల్ని చూస్తే మంచిగా పాటలు పాడతారా అనిపిస్తుంది. ఒక మంచి పాట పాడండి. ట్రై చేస్తున్నా. ఓకే, ఆల్ ది బెస్ట్. శ్రీ లలిత శివజ్యోతి సర్వకామగా శ్రీగిరి నిలయాగి రామయ సర్వమంగళ శ్రీ లలిత శివజ్యోతి సర్వకామగా జగముల జీవనగరుల పరిపాలించే జననీ అలయములను కనికరముగా కాపాడే జననీ మనసే నీవసమై స్మరణే నీవునమై మాయేశ్వరి పరమేశ్వరి మంగళదాయకి శ్రీ లలిత శివజ్యోతి సర్వకామదా. చాలా బాగా పాడారు, అందరూ చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇడ్లీలు అయిపోయాయండి. సర్వింగ్ ప్లేట్ హాస్ని స్టఫ్డ్ ఇడ్లీ రెడీ. టేస్ట్ చేసి చూడండి. స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ఇడ్లీ పిండి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉడకబెట్టిన ఆలు, ఆయిల్, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్, కొత్తిమీర, క్యారెట్ తురుము. స్టఫ్డ్ ఇడ్లీ తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి కాగిన తర్వాత అందులో మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత ఉడికించిన ఆలు స్మాష్, పసుపు, కారం, తగినంత ఉప్పు, గరం మసాలా చల్లి కలిపి చల్లారిన తర్వాత వాటిని బాల్స్ లా చేసుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకుని ఇడ్లీ ప్లేట్ కి ఆయిల్ రాసి రెడీ చేసుకున్న ఇడ్లీ పిండిని పెట్టి ముందుగా చేసి పెట్టిన స్టఫ్డ్ బాల్స్ ని పెట్టి దాని మీద మళ్ళీ ఇడ్లీ పిండి వేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించి ప్లేట్ లోకి తీసుకుని క్యారెట్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. వీటిని అల్లపు చట్నీతో సర్వ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ ఐటమ్ స్టఫ్డ్ ఇడ్లీ టేస్ట్ చేయడానికి రెడీ.